మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్రుడు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ధోని ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ప్రస్తుతం విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాము. ఉపరితల ఆవర్తన ప్రభావంతో కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిసి పడతా ఉన్నాయి. ప్రస్తుతం దీని పరిస్థితి ఏ విధంగా ఉంది, విస్తారంగా వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కొద్ది హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరొక వారం పాటు కూడా విస్తారంగా వర్షాలు కురనున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే చెప్పడం జరిగింది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా పన్నున్నాయి. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారం పాటు కూడా ఈ వర్షాలు ఉండనున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు, ముంపు ప్రాంతాల్లో ప్రజలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఒక 5 రోజులు వారం పాటు కూడా ఈ వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే అప్పటికే రాష్ట్రం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. కోస్తాంధ్ర తీరం అంతా కూడా, విశాఖ సముద్ర తీరం అంతా కూడా ఉవ్వెత్తున అలలైతే ఎగిసి పడతా ఉన్నాయి. సాధారణం కంటే 1-2 మిల్లీమీటర్ల ఎత్తున కెరటాలు అయితే ఎగిసి పడతా ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు చూడొచ్చు, విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాము. ఆ కెరటాలు చూడొచ్చు పూర్తి స్థాయిలో. సో ఏ విధంగా వస్తున్నాయో పూర్తిగా సాధారణం కంటే ఎక్కువగానే కెరటాలు వస్తున్నాయి. ఎందుకంటే ఉపరితల ఆవర్తన ప్రభావం ఇప్పటికే ఈరోజు తెల్లవారు నుంచి కూడా వర్షం కురుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా తడిసి ముద్దవుతున్నారు. మరోవైపు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో పాటు ఋతుపవనాలు కూడా వచ్చిన నేపథ్యంలో వర్షాలు అయితే కురవనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే మత్స్యకారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. మరోవైపు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం. ప్రస్తుతం సాగర్ తీరంలో మనం అక్కడ కోస్టల్ బ్యాటరీ వద్ద పూర్తి స్థాయిలో ఉవ్వెత్తున అలలన్నీ కూడా ఎగిసిపడతా ఉన్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇంకా వర్షాలు ఎన్ని రోజులు కురవనున్నాయి, ప్రజలందరూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాద హెచ్చరికల పట్ల అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ విషయాలు వాతావరణ శాఖ అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. విశాఖ వాతావరణ శాఖ అధికారిని తారా స్వరూప గారు ఉన్నారు. మేడం నమస్తే తల్లి. సో ఈ ఉపరితల ఆవర్తనం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి అయితే ఉపరితల ఆవర్తనం నార్త్ ఒరిస్సాకి ఆనుకొని ఉన్న బంగాళాఖాతం వైపు ఆవరించి ఉంది. దీని ప్రభావం వల్ల మనకి వానలు స్టార్ట్ అయ్యి పడడం మొదలెట్టింది. ఈ ప్రభావం మనకి సుమారు వారం రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. రేపటి నుంచి కంటిన్యూస్గా 6-7 రోజులు హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ కూడా ఉంది. మన కోస్తా ఆంధ్రాలో 1-2 ప్రదేశాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వానలు మాత్రం విస్తారంగా పడే అవకాశం కూడా ఉంది. ఉత్తరాంధ్రపై ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? దాని ప్రభావం వల్లే ఉత్తరాంధ్ర మీద దాని ప్రభావం వల్ల మనకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, అనకాపల్లి, ఈ మొత్తం 7 నార్థన్ మోస్ట్ పార్ట్ ఆఫ్ నార్త్ క్యాప్లోని భారీ వర్షాలు పడే అవకాశం ఈరోజు కూడా ఇచ్చాం. 1-2 ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. థండర్ స్టార్మ్స్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? థండర్ స్టార్మ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. గాలులు తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? 40 నుంచి 50 kmph వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు కానీ, వ్యవసాయ శాఖ రైతులకు కానీ ఏమైనా హెచ్చరికలు ఏమైనా జారీ చేయడం జరిగింది? మత్స్యకారులకి మన నార్త్ కోస్ట్లో పెద్దగా ఏమీ ఇవ్వలేదండి. సౌత్ కోస్టల్ ఏపీలో ఇచ్చాం. స్ట్రాంగ్ విండ్స్ ఉండడం వలన అప్రమత్తంగా ఉండమని ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ వాళ్ళకి కూడా ఇలాగ వానలు పడే అవకాశం ఉంది, తగు జాగ్రత్తలు తీసుకోమని ఇవ్వడం జరిగింది.
సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరొక 7 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు మత్స్యకారులు కావచ్చు, రైతులు కావచ్చు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు కొండవాళ్ళ ప్రాంతాల్లో ప్రజలు, ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే కోస్తా తీరం అంతా కూడా ఈ ప్రభావం ఉండనుంది. గాలుల తీవ్రత కూడా అధిక సంఖ్యలో ఉండనున్న నేపథ్యంలో 1-2 చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మరొక 7 రోజుల పాటు ఈ వాతావరణం ఈ విధంగానే కొనసాగుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారి చెప్తున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.